తెలంగాణ విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై 10th పరీక్షలు ఉండబోవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం పలు కీలక అంశాలపై మీడియాతో ముచ్చటించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం తెస్తాము అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా కార్ రేస్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పారు. విచారణ జరగకుండా అరెస్టు చేయలేం కదా అన్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందని ఫార్ములా కార్ రేసు కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ను సస్పెండ్ చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేటు కేసులో క్లీన్ చిట్ వచ్చింది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారని 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. కేసీఆర్ గృహ నిర్బంధంలో ఉన్నారని, అవసరమైతే కేసీఆర్ను పరామర్శిస్తానని రేవంత్ రెడ్డి సెటర్లు వేశారు. కేబినెట్ విస్తరణపై ఊహాగానాలను కొట్టిపారేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ కోసం కాదని స్పష్టం చేశారు. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి సమయం ఉందని, ఈ విషయం గవర్నర్ దగ్గర తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. డిప్యూటీ స్పీకర్ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై విచారణకు రెడీ అన్నారు. అవసరమైతే హిల్ట్ పాలసీ TDR పై ఏ విచారణకైనా సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.